పిలుచుకొని కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా ప్రతి సంవత్సరం అప్పుడే మీకు చెల్లిస్తామని చెప్పి ఆ రోజు విద్యా సంస్థల యాజమాన్యాలకు మాట ఇచ్చారు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఇవాళ విద్యా సంస్థలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, విద్యార్థులను ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాని రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల దాని ప్రభావం ఇవాళ విద్యార్థుల మీద పడుతుంది. కాలేజీల్లో యాజమాన్యాలు లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల అరకొరగా వాళ్ళు చదువు చెప్తూ ఇర్రెగ్యులారిటీగా వాళ్ళు మనస్ఫూర్తిగా మనసు పెట్టి చదువు చెప్పలేకపోవడం వల్ల కూడా ఇవాళ చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులకు మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకెవరైనా కాంట్రాక్టులు రాజగోపాల్ రెడ్డి గారు కానీ వాళ్ళ కాంట్రాక్టుల బిల్లులు మాత్రం ఇమ్మీడియట్గా చెల్లిస్తూ ఉన్నారు. ఏమనంటే ఇవి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి, అవి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు రిలీజ్ అయిన టోకెన్లకు డబ్బులు రిలీజ్ చేయమంటే ఇవి గత ప్రభుత్వం డబ్బులు కాబట్టి మేము ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వాన్ని మీరు అంటా ఉన్నారు 2014 కంటే ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయిన బిల్లులని కూడా క్లియర్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఎందుకు క్లియర్ అయ్యారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యా సంస్థల పట్ల విద్యార్థుల పట్ల ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని చెప్పి ఇవాళ విద్యార్థి సంఘాలు కానీ యాజమాన్యం కానీ ఇవాళ ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా ఇవాళ లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేసజాల పోకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. అట్లంటే మేఘా కృష్ణారెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టులు ఉన్నారు. వాళ్ళ బిల్లులు మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఉన్నారు, R&B వర్కులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టలేదు, వాళ్ళ టోకెన్లు ఎందుకు పెండింగ్ పెట్టలేదు? వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఒక న్యాయం, విద్యా సంస్థలు సామాజిక బాధ్యతతోని నడిపిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాల పట్ల ఈ ప్రభుత్వం ఈ రకంగా కర్కశంగా వివరించడం సరైన పద్ధతి కాదని చెప్పి గతంలో నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. ఇవాళ విద్యా శాఖను తన దగ్గర పెట్టుకుంటే చాలామంది యాజమాన్యాలు అనుకున్నారు మా బిల్లులన్నీ వెంటనే క్లియర్ అవుతాయి, మాకు ఇబ్బంది కాదని చెప్పి చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు భావించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఇవాళ యాజమాన్యాలకు ఇవాళ చాలా నష్టం జరిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే బేసజాలకు పోకుండా బిల్లులు ఏ ప్రభుత్వమైనా ఎప్పటికైనా ఇప్పుడు 22 నెలలైంది. ఈ ప్రభుత్వంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. మొన్న దసరా ముందు యాజమాన్యాలు స్ట్రైక్ చేస్తా అంటే 900 కోట్ల రూపాయలకు 600 కోట్ల రూపాయలు మీకు దసరా వరకు ఇస్తా అని చెప్పారు. కనీసం 200 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలి. దీపావళి కల్లా పూర్తిగా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలోని విద్యా సంస్థల యాజమాన్యాలు అందరూ కూడా ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. ఫస్ట్ టైం ఇది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిన చరిత్ర లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొదటిసారి ఇవాళ విద్యా సంస్థలకు ఇవాళ నోటీసులు ఇవ్వడం వల్ల ఇవాళ విద్యార్థుల మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. మీరు కాలేజీలకు రావద్దు, మేము బంద్ చేస్తున్నామంటే విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. వీళ్ళ వల్ల చాలామంది విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. లక్షల మంది ఇవాళ ప్రైవేట్ రంగంలో ఇవాళ ఉపాధి వాటి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఉపాధి పొందుతూ ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నెల ప్రైవేట్ విద్యా సంస్థలకు జీతాలు చెల్లించకపోవడం వల్ల దాదాపు 3 లక్షల కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉన్నాయి. వాళ్ళ జీవితాలు సంతోషం లేకుండా పోతున్నది. ఫైనాన్సులు తెచ్చేకాడికి విద్యా సంస్థలు ఫైనాన్స్ తీసుకొచ్చి ఇవాళ కట్టిరు. ఇక మేము నడపలేమనే స్థాయికి ఇవాళ విద్యా సంస్థలు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బేసజాల పోకుండా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి, లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరినీ సమీకరించి
కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిస్తూ ఉన్నది. ఒకవేళ కలెక్టరేట్ల ముట్టడి వరకైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఖచ్చితంగా మా కార్యాచరణ కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే విద్యా సంస్థల యాజమాన్యాలకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థులకు కానీ యాజమాన్యాలకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడుస్తున్నా ఒకవైపు గురుకులాలను నిర్లక్ష్యం చేస్తుంది, మరొక వైపు ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక దాదాపు 23 నెలల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు పై చదువులో పోదామనుకుంటే వారికి టీసీలు ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ చదువు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు. ఇలా వారు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఆందోళన చెందుతూ, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు టీసీలు సర్టిఫికెట్లు ఇవ్వకుంటే ఆ కాలేజ్ యాజమాన్యాలు అంతా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాళ్ళు కూడా ఎంటెక్ కానీ పై చదువులు చదువుకోవడానికి విద్యార్థులు తల్లిదండ్రులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇలా కనీసం ఇలా 23 నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థకు పూర్తిగా మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి చెప్పినటువంటి మాటలు వీళ్ళు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థను 23 నెలలుగా అక్కడ గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేస్తుంది. ఇలా విద్యా వ్యవస్థలో విద్యకు ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఇలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి ఇలా హోమ్ మినిస్టర్ కొనసాగుతాడు. ఈ రాష్ట్రంలో ఎటువంటి శాఖ ఓ మంత్రి శాఖ చేయకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా పూర్తిగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అంతా కూడా విద్యా వ్యవస్థలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లిదండ్రులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఈ నెల 29వ తారీఖు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ శాంక్షన్ అయ్యేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఓవర్సీస్ ఫెలోషిప్స్ ఉన్నాయో వాటి మీద కూడా గత 3 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా చాలా మంది పేద విద్యార్థులు ఇప్పటికే 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. వారికి పేద విద్యార్థులంతా కూడా వివిధ దేశాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి జ్యోతిరావు పూలే ఫెలోషిప్ కావచ్చు, అంబేద్కర్ ఫెలోషిప్స్ కావచ్చు, సీఎం ఫెలోషిప్ కావచ్చు, దాదాపు 3 సంవత్సరాలుగా ఏ ఒక్క విద్యార్థికి ఆ ఫెలోషిప్ ఇవ్వకుండా చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వాటిని కూడా తక్షణమే ప్రకటించాలి. వాటిని కూడా ఎందుకంటే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరో పోరాటాన్ని కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో భాగంగా వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మొదటి సంవత్సరంలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు గడిచినప్పటికీ కూడా కేవలం 5,800 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఇలా ట్రైనింగ్ క్యాంపులలో ట్రైనింగ్లు ఇచ్చినటువంటి వ్యక్తులకు కూడా సర్టిఫికెట్లకి ఇస్తానికి ముఖ్యమంత్రి గారు రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా ఎగ్జామ్ నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా రిజల్ట్ కూడా ప్రకటించి